నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను సిరి. ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం. అంటే మీడియా సంస్థలు పెట్టుకొని, అంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మేము దళితుల కోసం పోరాటం చేస్తున్నాం, దళితుల ఆశయ సాధన కోసం మేము ఈ ఛానల్స్ పెట్టుకున్నాం, వాళ్ళ కోసమే, వాళ్ళ హక్కుల కోసం మేము మాట్లాడతాం అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కొందరు. అండ్ దానికోసం స్పెషల్గా కొంతమంది గెస్ట్లను తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. స్పెషల్గా కొన్ని న్యూస్లు కూడా చేస్తూ ఉంటారు. సరే, ఇది అంతవరకు బాగానే ఉంది. దళితుల కోసం, వాళ్ళ హక్కుల కోసం చేస్తున్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ ఆ దళితులకే ఇట్లా మేము వాళ్ళ కోసం పోరాడతామని చెప్పేసి వాళ్ళకి అన్యాయం చేస్తే, వాళ్ళని తొక్కేయాలని చూస్తే, వాళ్ళ పిల్లల మీదనే అత్యాచారాలకి పాల్పడితే ఏమనాలి వాళ్ళని? ఏం చెయ్యాలి వాళ్ళని? నా వెనకాల కనిపిస్తున్న, స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి దిగంబర్ కాంబ్లే. కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఆయన పేరు వింటూనే ఉన్నాం, ఆయన గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కాకపోతే చాలా తక్కువ వినిపిస్తుంది. జరిగింది మాత్రం చాలా పెద్ద ఘోరమయం. కానీ ఇంతవరకు చాలా, అంటే పేరున్న మీడియాలు మాత్రం ఆ న్యూస్ని అస్సలు కవర్ చేయలే. పేపర్లు, శాటిలైట్ మీడియాలు ఆ న్యూస్ని కవర్ చేయాలి. ఎందుకు? దళితులన్నా, దళిత మైనర్ బాలికనా? ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడడో, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండో, ఇంత అఘాయిత్యానికి పాల్పడిందంటే ఎందుకు ఆ న్యూస్ని హైలైట్ చేయలేదు? ఎవరిని కాపాడడానికి, ఎవరిని రక్షించడానికి ఈ న్యూస్ని బయటికి రాకుండా చాలా తక్కువ వరకే మాట్లాడే ఇది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళే చెప్తారు మేము దళితుల కోసం ఉన్నామని చెప్పేసి, హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటారు. ఈరోజు నమ్మక ద్రోహం కన్నా ఇంకా ఏదైనా పెద్ద మాట ఉంటే ఆ మాట చెప్పాలి. ఎందుకంటే ఈ మహానుభావుడి దగ్గర చాలా వరకు, అంటే కొన్ని ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆయన దగ్గర పనిచేస్తున్న క్రమంలో కుటుంబంలో జరిగే కొన్ని విషయాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి కదా, అంటే కష్టాలు సుఖాలు అన్నీ. 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తెలుసు అంటే అన్ని విషయాలు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి క్రమంలో ఏదైతే మైనర్ బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనకి అన్నీ చెప్తున్న క్రమంలో తనకి, అంటే తన కూతురికి మంచి చెడులు చెప్తా, నువ్వు ఇంటికి తీసుకొనిరా, ఇంటికి పిలిపించా అంటే 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. నమ్మి కూతుర్ని, సరే ఆయనకు కూడా కూతురు ఉన్నది కదా, ఆయన ఎందుకు ఇట్లాంటి ఒక ఆలోచనలు చేస్తాడు, ఆయన దట్టు మీడియాలో ఉన్నాడు కదా, ఇట్లాంటివి ఎందుకు చేస్తాడని చెప్పి ఒక ఆలోచనతోనే ఆయన దగ్గరికి పంపిస్తే. మిత్రులందరికీ జై భీములు, వందనాలు, నమస్కారాలు. నేను దిగంబర్ కాంబ్లే అఘాయిత్యం చేసిన పోక్సో కేసు విషయంలో బాధిత తండ్రి నేను మాట్లాడుతున్నాను. ఈ బాధిత తండ్రి అంటే నేను దిగంబర్కి గత 10 సంవత్సరాల నుంచి నేను చాలా నమ్మిన బంటులాగా నేను అతని కింద ఉంటున్నాను. నేను ఉండే క్రమంలో నా ఇంట్లో సమస్యల వల్ల నేను నా సమస్యలు మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఆయనకు చెప్పుకునే విషయంలో నేను నా కూతురు విషయంలో కొంచెం మంచి చెల్లు చెప్తా అనేసి చెప్పేసి, నా కూతురు లాంటిది అనేసి నన్ను నమ్మించి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నా కూతుర్ని చేయరాని పనులు చేశాడు. నా కూతురుతోటి అసభ్యకరంగా పనిచేసిండు. ఒక తండ్రి కూతురు నేను చెప్పుకోలేని విషయాలు, అటువంటి జరిగిపోయిన సంఘటనలలో నేను పోయి నా కూతురు కూడా నాకు చెప్పుకోలేని పరిస్థితులలో నేను ఉంటే మా కొడుక్కి చెప్తే ఆ విషయం నేను దిగంబర్ కాంబ్లేకి మాట్లాడితే అది నెగ్లిజెన్సీగా అతను వెళ్ళిపోయిన తర్వాత నేను పోయి పోక్సో కేసుకి పెట్టిన తర్వాత నిర్మల్ పిఎస్లో మేము మొత్తం చేసినాము. ప్రాసెస్ మొత్తం చేశాక అతను అబ్స్కాండ్ ఉన్న తర్వాత దొరకకపోగా ఈ మధ్యకాలంలో భూపాల్లో అరెస్ట్ అవుతున్నా అనేసి ఒక వీడియో పెట్టి, భూపాల్లో అరెస్ట్ కాకుండా ఒక క్రిమినల్గా వేరే వాళ్ళతోటి వచ్చేసి నిర్మల్లో అరెస్ట్ కావడానికి వచ్చిండు. నిర్మల్లో అరెస్ట్ చేశారు పోలీసులు. నిర్మల్లో అరెస్ట్ చేస్తే అక్కడ కొందరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అండ్ అడ్వకేట్స్, బార్ అసోసియేషన్ అడ్వకేట్స్, అయ్యా మీరు ఒక బాధితురాలికి దళిత బాధితురాలు, దళితుల పట్ల మీది ఇలానే ఉంటుందా న్యాయం? మీరు ఇట్లా చేస్తారా? అతను అరెస్ట్ చేస్తుంటే మీరు బైకాట్ చేస్తా అంటున్నారు కోర్టుని. ఇదేనా మీరు లాయర్లుగా ఉండి మీరు చేయాల్సిన న్యాయం ఇదేనా? మీరు ఇట్లా చేస్తే మాలాంటి దళితులకు మీరేం న్యాయం చేస్తారు? అతనికి ఒత్తాసు పలుకుతున్నారు. అతనికి ఒత్తాసు పలకటం మీరు కరెక్ట్ అయిన పద్ధతి ఇది.
మీరు ఎలా పలుకుతారు? అంటే మాకు అన్యాయం జరిగినా అతను ఇంకా మీరు చేస్తున్నారు, అతను మాఫియా నెమ్మట పెట్టుకొని చాలా మర్డర్లు చేసిన వాళ్ళను అందరిని నెమ్మట పెట్టుకొని వచ్చి పోలీసులను భయభ్రాంతులకు, జడ్జీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అటువంటి అతనికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఈయనని ఏమని తిట్టాలి? నాకు ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నా. ఏమని తిట్టాలి? మంచు చెల్లు చెప్తా అని చెప్పేసి ఆ పిల్ల మీద నువ్వు తాకరాని చోట తాక్కుంటూ ఏం చేస్తావు? ఏంటి అసలు? ఈరోజు ఈ సంఘటన వల్ల ఎంతమంది వాళ్ళ సన్నిహితులను కూడా నమ్మలేని పరిస్థితి ఈరోజు ఈ సంఘటన తీసుకొచ్చి. దళితులకు అండగా ఉంటాం, దళితులు మా ఫస్ట్ ప్రియారిటీ అన్న మాట్లాడిన ఇతను ఈరోజు తన దళిత స్నేహితుడి కుమార్తె మీద ఇట్లాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడింది. తనకు కూడా ఒక కూతురు ఉంది, మైనర్. తన కూడా ఆ పాప వయసున్న పాపే ఉంది తనకు కూడా. ఏంటి అంటే నీ కూతురు అయితే ఒక లెక్క ఉంటుంది, వేరే వాళ్ళ కూతురు అయితే ఒక లెక్క ఉంటుందా? తన ఆడపిల్ల కాదా? అసలు మీకు అట్లాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయి మీ బుర్రలోకి? అది బుర్ర లేకపోతే ఇంకేంటిది? అలాంటి ఆలోచనలు మీకు ఏ రకంగా అదవుతూ ఉంటాయి? ఒక ఆడపిల్లని చూడండి, అది కూడా ఒక చిన్న పిల్లల్ని చూస్తే మీకు అట్లాంటి ఆలోచనలు ఏ రకంగా వస్తున్నాయి? అట్లా చెయ్యాలన్న ఒక ఆలోచన ఏ రకంగా వస్తుంది మీకు? ఈరోజు ఆ పాప ఎంత మానసిక శోభకి గురై ఉంటుంది, ఆమె మెంటల్గా ఫిజికల్గా ఎంత డిప్రెషన్లోకి పోయి ఉంటుంది. ఇది ఎవరన్నా అర్థం చేసుకుంటారా? తన తండ్రికి చెప్పుకోలేక తన అన్నయ్యకి ఆమె బాధని వెళ్ళగకపోతే ఆ తండ్రికి ఆ అన్నయ్య చెప్పి ఇట్లా జరిగిందంట నాన్న అని చెప్తే ఆ తండ్రి అప్పటి నుంచి వెళ్ళి ఈ సంఘటన జరిగింది దసరా ఆ టైంలో జరిగితే అప్పటి నుంచి పోరాడిండు. ఇక్కడ ఇంకొక హాస్యాస్పదమైన ఒక విషయం చెప్తారు. చాలామంది దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారు అంటే ఇక్కడ అదే దళితులు ఎవరైతే ఆ తండ్రి ఉన్నారో ఆ తండ్రికే ఈ దళితులు కేసు వాపసు తీసుకోవచ్చు కదా, ఇన్ని డబ్బులు ఇస్తాం ఆయన మీద కేసు మాఫీ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తాను? ఎవరి గురించి ఎవరు స్టాండ్ తీసుకోవాలి? ఈయన పెద్ద మనిషి అయితే ఆయన చేసింది పెద్దరికం మనిషి, అసలు పెద్ద మనిషి చేసే ఒక పనులేనా? ఈ తండ్రికి సపోర్ట్ ఉండాల్సిన మీరందరూ ఈయనకు సపోర్ట్ ఉండడేంటి? అసలు ఈయన ఎందుకు ఇంతమంది కాపాడాలని ప్రయత్నిస్తున్నారు? దేనికోసం? ఈయన చేసింది ఏమన్నా దేశ సేవ చేసిండా లేకపోతే ఇంకేమన్నా చేసిండా? ఈయనను కాపాడడానికి సైన్యంతో ఏమన్నా పోరాడిండా? పక్క దేశాల సైన్యంతోని? అరే ఒక మైనర్ బాలిక మీద ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాడిని మేము కాపాడుకుంటాం. లాయర్లు ఇక్కడ చూస్తున్నట్టయితే నిర్మల్కిలో అక్కడ ఉన్న లాయర్లు వాళ్ళు ధర్నాకి దిగిన మేము విధులకు రామని చెప్పేసి వాళ్ళు ధర్నాకి దిగితే అసలు ఆ ధర్నా ఎందుకు చేస్తున్నారు అసలు వాళ్ళకైనా అర్థమవుతుందా? దేనికోసం ధర్నా చేస్తున్నారు? ఒక మైనర్ బాలిక మీద అట్లాంటి జరిగిందంటే మీరు ఎవరికి సపోర్ట్ ఉండాలి? పోలీసులు అక్రమంగా ఆయనను అరెస్ట్ చేసిండ్రా? ఏమైనా పోలీసులు ఆయనను కొట్టి ఏమైనా అరెస్ట్ చేసిండ్రా? కాదు కదా. ఆయన అక్కడ నిర్మల్లో కోర్టులో హాజరవ్వడానికి అంటే ఆయనకి ఏంటంటే ముందస్తు బెయిల్ తీసుకోవడానికి, ఆయన అరెస్ట్ చేయకముందు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి అక్కడ హాజరవ్వాలని చెప్పేసి అనుకుంటే అట్లా కాదు, పోలీసులు అరెస్ట్ చెయ్యాలని చెప్పేసి తను చాలా సేపు అక్కడ ఆయన్ని బతిలాడిండ్రు. అసలు ఆయన బతిలాడాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఇట్లాంటి ఒక వ్యక్తిని చాలా సేపు ఆయన బండి ముందు పోలీసులు నిల్చొని మీరు రండి మాతో పాటు రండి అని చెప్పేసి ఆయనని రిక్వెస్టింగ్ అడిగితే అప్పటికి కూడా ఒప్పుకోకపోతే ఆయనని తీసుకెళ్ళిండ్రు అంతే. తనని కొట్టో లేకపోతే ఇంకొక రకంగా ఆయనని చేయలేదు కోర్టు ఆవరణలో. ఆ వీడియోస్ కూడా చూడొచ్చు, మీకు సోషల్ మీడియాలో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఆయన మీద ఎలాంటిది చేయలేదు. ఆయన తీసుకెళ్లి పోలీస్ ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్లో కూర్చోబెట్టిండ్రు. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఒక విషయం జరిగినప్పుడు ఎవరి పక్షాన మనం నిలబడాలి, ఎవరికి న్యాయం చేయాలని మనం నిల్చోవాలి? ఆ తండ్రికి ఈ దళితులే మేము సెటిల్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంత మీడియా ఎందుకు మాట్లాడలేదు? హిందూయిజం అంటే మీకు ఇష్టం లేదు, హిందూయిజం వద్దు, ఏదొద్దు, ఏ దేవుడు లేడు, సరే ఫైన్. మనుషులం కదా, మనుషుల కోసం మాట్లాడాలి కదా. మరి మనుషుల కోసం మాట్లాడకుండా ఉంటే ఎట్లా? అది కూడా దట్ ఒక మైనర్ బాలిక గురించి మాట్లాడాలి కదా. తన సైడ్ అయినా మనం స్టాండ్ తీసుకొని ఉండాలి కదా. ఏమైంది మరి? ఎందుకు కాలే? ఏం ఆశిస్తున్నారు? ఆ తండ్రి పడ్డ ఆవేదన ఏంది? ఎంత కష్టపడి ఉంటాడు? ఎక్కడికంటే అక్కడికి తిరిగిండు. ఫస్ట్ బీహార్లో అరెస్ట్ అని అన్నారు, తర్వాత మళ్ళీ నిర్మల్ అన్నారు. ఏంది అసలు నార్మల్ అంటే కింది స్థాయి వాళ్ళకి న్యాయం జరగదా?
కింది స్థాయి ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇట్లాంటి ఒక వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారా పోరాటం చేస్తున్నా కూడా. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆ తండ్రి లేకపోతే ఈ రోజు ఇట్లా ఏదైతే ఈ ఘటన జరిగిందో అది బయటకు వచ్చే అవకాశాలే ఉండేటివి కాదు. ఎందుకంటే తప్పు చేసింది నా కూతురు కాదు, తప్పు చేసింది ఈ మనిషికి ఎట్లయినా శిక్ష పడాలి, ఈయన పెద్ద మనిషి కాదు, ఏ రకంగా పెద్ద మనిషి అవుతాడని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. పెద్ద మనిషి అనే దానికి కూడా ఈరోజు అర్థం మారిపోయింది. డబ్బు ఉంటే చాలు, డబ్బు ఇట్లా ఎగజల్లితే పెద్ద మనిషి అయిపోతారు. వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయని, నొప్పి మన వరకు వస్తేనే తెలుస్తుంది, పక్కడికి వస్తే తెలియదు కదా. ఇప్పుడు ఈ రోజు ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి ఆ పాప ప్లేస్లో ఉండి ఆలోచించండి. ఆ పాప మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఏ రకంగా మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటారు ఆయనకి? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. రేపు ఇదే పరిస్థితి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి జరిగితే మీరు ఇట్లనే సైలెంట్గా కూర్చుంటారా? పెద్ద మనుషులు కదా మనకెందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉంటారా? అది ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు, అది మనోడైనా వేరే వాడైనా, తప్పు జరిగిన దగ్గర మనం నిల్చొని స్టాండ్ తీసుకొని క్వశ్చన్ చేయాల్సిందే. అది ఆడైనా మొగైనా వివక్ష చూపాల్సిన అవసరమే లేదు. ఈయనే ఎవరైతే ఈ దిగంబర్ కామ్లే అనే వ్యక్తి, దళితుల కోసమే మాట్లాడుతా అన్న వ్యక్తి, ఈరోజు తన కింద నమ్మకంగా 20 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్న ఒక వ్యక్తి కూతురు పైన ఇట్లాంటివి చేస్తే ఇంకా ముందు ఎవరిని నమ్మి మనం బయటికి వెళ్తాం? ఎవరిని నమ్మి? స్నేహితులను నమ్మే అవకాశం ఉందా? ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరిని నమ్ముతాం? మనం ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ తండ్రికి మనం అండగా ఉండాలి. ఆ తండ్రికి చాలా వరకు ఇప్పటికే ఆయన పెద్ద మనిషి కదా, ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆయనకి హెచ్చరికలు కూడా వస్తున్నాయంటే ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఏ రకంగా హెచ్చరిస్తున్నారు? దేనికోసం హెచ్చరిస్తున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి మీరే ఉండండి, మొత్తం అయిపోతుంది కదా. మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అని మాట్లాడాడు ఎందుకు? మీరే ఉండండి మొత్తం. మీకు పేరు రావడానికేమో దళితులు కావాలి, ఆ దళితుల మీదనే మీరు అఘాయిత్యాలకు పాల్పడతారు. మళ్ళీ ఆ దళితులలోనే ఐక్యత లేదు, వాళ్ళే మరి ఆ పెద్ద మనిషితో ఎందుకు నువ్వు పెట్టుకోకు, నువ్వు కేసు వాపస్ చేసుకో అంటారు. అసలు ఎవరిని నమ్మాలి ఇక్కడ? ఎవరు హీరోలు, ఎవరు జీరోలు ఇక్కడ నాకు అర్థం కాదు. ఈరోజు ఆ తండ్రి లేకపోతే మాత్రం నిజంగా తండ్రికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ కూడా రూపాయికి లొంగకుండా తప్పు చేసిండు, ఆయనకు శిక్ష పడాలని చెప్పేసి ఈ ఫైట్ ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. తన కూతురికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిండు. అది నిజంగా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎంత గట్టిగా ఉండాలనేది ఈ తండ్రిని చూసి నేర్చుకోవాలి. అండ్ అట్లనే లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఖచ్చితంగా ఉంటారు, మైనర్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనం ఖచ్చితంగా డైలీ ఒక ½ అన్ అవర్ అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎట్లాంటి కాలంలో ఉన్నామంటే ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేం కాబట్టి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పి ఒక అరగంట కూర్చొని వాళ్ళతోని మాట్లాడడానికి ట్రై చేయండి. ఇళ్ళల్లో ఉన్న పేరెంట్సే కావచ్చు, వాళ్ళ సిబ్లింగ్సే కావచ్చు, మీకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూర్చొని మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒక అరగంట మీ పిల్లలతోని స్పెండ్ చేయండి. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళ స్కూల్లో కాలేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అటు పేరెంట్స్కి చెప్పుకోలేక, ఇటు టీచర్స్కి చెప్పుకోలేక కొంతమంది పిల్లలు మానసిక వేదనకి గురవుతున్నారు. సో అట్లాంటివి కాకుండా ఉండాలి. ఇట్లాంటివి మెయిన్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉండాలి అంటే, అది మొగ్గలను తుంచేయాలంటే మీ పిల్లలతోని మీరు కొంత సమయం కేటాయించండి ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. సో ఇట్లాంటివి ఇక ముందు జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటి అసలు సంఘటనలు ఏ ఆడపిల్లకు కూడా ఎదురవ్వద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.